స్వతంత్రం వచ్చాక చదువుకోవాలా, చదువుకుంటే డెవలప్ అవుతాము, వ్యవసాయం ఒకటే నమ్ముకుంటే డెవలప్ కాము అంత ఆలోచన కాపులకి లేదు. వ్యవసాయం చేసుకునే వాళ్ళు అయితే రాజుల దగ్గర వాళ్ళ దగ్గర సైన్యం ఇలా మిలిటరీగా పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత పని. బ్రిటిష్ వాళ్ళ టైంలో సెపరేట్ కోటా ఉండేది కాపులకి, అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. నిలబడతారని చివరిదాకా నిలబడతారని చెప్పి అలా ఉన్నాము. ముందు చూపు లేకపోవటం, ఎక్కువ మంది పిల్లలను కంటాం, 5 మంది పిల్లలు 10 మంది పిల్లలను కంటాం, ఆస్తులు పని చేసుకోవటం, చదువుకోమని చెప్పకపోవటం, రిజర్వేషన్లు ఈ నీలం సంజయ్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు కుట్రపని రిజర్వేషన్ తీసేయటం, రిజర్వేషన్స్ కోల్పోవడం వల్ల చదువులు రాకపోవడం, ఉద్యోగాలు రాకపోవటం, వీటన్నిటి వల్ల మన జాతి నలిగిపోయింది. 100 మంది కాపులు ఉంటే 10 మంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, జమీందారులు ఉంటారు, 90 మంది మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్లో ఉంటారు. ఈ 10 మంది డబ్బున్న వాళ్ళు చూసి కాపులకి ఏం నాయుళ్ళు పెద్ద నాయుళ్ళు అని చెప్పి అనుకుంటారు అందరూ కూడా. కాబట్టి మనం భగవంతుడి వల్ల మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి మన కులానికి చేతనైంది చేస్తే చెయ్యాలా, మనం చేయకపోతే పక్కనోడు దేవుడు వచ్చేస్తాడని మా తాతయ్య గారు వాళ్ళు చెప్పే మాటలే మాకు ఇన్స్పిరేషన్. అట్లాగే మొదటి నుంచి కూడా సర్వీస్ యాక్టివిటీలో ఉంటాం. పిల్లా వెంకటేశ్వరరావు గారు కాపునాడు పెద్ద ఆయనతో పాటు పనిచేసాం. కాపునాడు ఫౌండర్స్లు ఉన్నారు, పిఎల్వి ప్రసాద్ మాస్టర్ గారు అందరూ లేరు, చనిపోయారు, వాళ్ళతో పాటు పనిచేసాం. తులసి రామచంద్ర ప్రభు గారు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేసి ఆయనతో పాటు పనిచేసాం. ఇట్లా మన వాళ్ళు ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా మా వంతుగా నా చిన్న వయసు నుంచే మేము వెళ్ళటం, దాంట్లో సహకరించడం, బయటకు వచ్చేవాళ్ళం. అయితే సామాజిక న్యాయం అనే దానికోసం ఎస్సీ/బీసీ నాయకులు అందరం కలుపుకొని పనిచేస్తున్న టైంలో చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీ పెట్టడం, సామాజిక న్యాయం అనే పేరు వాడటం. ఆ రోజు సామాజిక న్యాయం పదం తెలియదు ఎవరికి, బీసీ ఎస్సీ కులాల రాజ్య అధికారం అనే పదం తెలియదు, జ్యోతిరావు పూలే అంటే ఏంటో తెలియదు, బీసీలకి 50 సీట్లు ఎమ్మెల్యేలు అంటే ఏంటో తెలియదు ఈ రాష్ట్రంలో. అలాంటి దానిలో ఒక సెలబ్రిటీగా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు రావడం, పార్టీ పెట్టడం, ఆయన అందరినీ ఆహ్వానించి మీరు అందరూ రండి కలిసి పనిచేద్దామని చెప్పనంటే నేనేం కాపు కులస్తుడని చెప్పి వెళ్ళలేదు. ఆయన వలన పేద కులాల రాజ్యాధికారం అందుద్ది, ఈ కమ్మారెడ్డి 2 కులాల యొక్క దరిద్రం వదిలిద్ది రాష్ట్రానికి, కాంగ్రెస్ టీడీపీ పార్టీ దరిద్రం వదిలింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కోస్తా జిల్లాలో కాపుల చేత ఓట్లు ఇచ్చుకుంటారు, రంగా గారి చావును వాడుకుంటారు గెలవటానికి. కానీ అధికారంలోకి వచ్చి పరిపాలన చేసేది ఎవరు? రెడ్లు. నీలం సంజయ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, మరి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుపల్లి జనార్దన్ రెడ్డి, అంతా రెడ్డి 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 రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. అబ్బో అసలు 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 పేరు చెప్పుకోవడం మర్చిపోయారు. రాజశేఖర రెడ్డి గారు, మమ్మల్ని నవ్వుతూ దెబ్బ కొట్టిన రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నన్ను క్లోజ్ చేసినా మీకు చెప్తాను. వీళ్ళంతా కోస్తా జిల్లాలో కాపు ఓట్లు ఇచ్చుకుంటారు, రంగా గారి పేరు చెప్పి పెత్తనం అంతా రెడ్లు చేస్తారు. ఇక టీడీపీ అంటారు మొదటి నుంచి కమ్మాధిపత్యం. కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువ జనాభా, వాళ్ళు మీ ఇద్దరం ఎక్కువ జనాభా ఉంటాం, ఎప్పుడు మా ఇద్దరు పడదు. రంగా గారి దాని వల్ల ఇద్దరం దూరం అయిపోయాము, వాళ్ళు ఎప్పుడు మాకు దూరమే, మాకు ఏ అవకాశాలు రాలేదు. ఒక రాయలసీమలో బలిజోలకి ఏదో ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలు ఇచ్చారు, కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరినీ సర్పంచులకి ఎంపీటీసీలు పరిమితం చేశారు బలిజోళ్ళందరినీ. వీళ్ళందరూ రెడ్ల యాంటీగా టీడీపీకి నిలబడతారు ఈ రోజు కూడా, కానీ వాళ్ళకి ఏ పదవులు ఇవ్వడు చంద్రబాబు నాయుడు. బీసీ చేత బలిజీలతో ఓట్లు ఇచ్చుకుంటాడు చంద్రబాబు నాయుడు. అధికారంలో రాగానే రెడ్ల చేతికి ఇస్తాడు, ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క రెడ్డి గారి చేతిలో పెడతాడు. అంతే చంద్రబాబు నాయుడు గారు అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్కొక్క జిల్లా ఒక రెడ్డి గారి చేతిలో పెడతారు తీసుకెళ్ళి. ఓట్లేమో బీసీలు వేయాలా, ఎస్సీ మాదిగలు వేయాలా, బలిజోలు వేయాలా, పెత్తనం మాత్రం రెడ్డి గారికి ఇస్తారు. వీళ్ళ దరిద్రం వదిలిద్ది ప్రజారాజ్యం వల్ల అని చెప్పని మేమందరం చిరంజీవి గారితో పనిచేయటం. నా ఆంధ్ర అంబేద్కర్ అని చెప్పుకునే కత్తి పద్మారావు కానివ్వండి, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిక్ కానివ్వండి, జంగా గౌతమ్ కానీ, ఊసాంసరావు కానీ, చాలామంది బీసీఎస్సీ నాయకులు ఆ పార్టీలో నేనే దగ్గర ఉండి తీసుకుని ఇళ్ళకెళ్ళి బతిలాడుకొని తీసుకుని, నేను హరిరామ్ జోగయ్య గారు, అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ ఒక టీమ్గా ఉండి ఆ పార్టీలో పనిచేసాం. చిరంజీవి గారికి రాష్ట్రం మొత్తం ఆయన మనిషి అయితే ఆయన నీడగా ఉన్న ఆయనతో పాటు తిరిగా టూర్ కమిటీ మెంబర్గా ఉన్నాను, స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉంటే నన్ను ఇన్ఛార్జిగా పెట్టాడు. ఆయన పార్టీ విలీనం చేస్తున్నప్పుడు సార్ పొత్తు పెట్టుకుని తప్ప విలీనం చేయబాకండి, 70 లక్షల ఓట్లు వేశారు నమ్మి, అబాసు పాలైపోయి రోడ్డు పాలైపోతాం, నవ్వులు పాలైతే, ఓడిపోయినందుకు మేము బాధపడలేదు, పార్టీ విలీనం చేయడం వల్ల మేము బాధపడతామని చెప్పని ఆయన ఎంత బతిలాడినా కూడా చేతులు కాళ్ళు పట్టుకోలేదు అంతే. ఇంటికి వెళ్ళి నేను ఎంతో బతిలాడాను. ఆయన భయస్సుడు, రెడ్లు కమ్మోలేక కూరలో పడ్డాడు, భయపడిపోయి ఆయన పార్టీ తీశాడు. అట్లా మేము మొదటి నుంచి కూడా మాకు మర్యాద చేయకపోయినా, మాకు ఏ రకమైన మాకు లాభం సహాయం చేయకపోయినా మేము కాపోడికే చేసి పెట్టాం, లేదా బీసీ కులాలుగా ఎస్సీ కులాలు చేశాను తప్ప నా జీవితంలో గర్వంగా చెప్తా, ఏ రెడ్డి చౌదరి ఇళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర బయటికి వెళ్ళి నా జీవితంలో వాళ్ళ ఇళ్ళ దగ్గరగా నేను నిలబడాలా, వాళ్ళ ఆఫీసుల ముందు నా జీవితంలో నిలబడాలి ఈ రోజు కూడా. ఏ సందర్భం అంటే మా కులానికి అవసరం అధికారం కోసం అడుగుతాం అంతే, హక్కుల కోసం పోతాం. చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, మేనిఫెస్టోలో బీసీ రిజర్వేషన్ పెట్టు, కార్పొరేషన్ పెట్టు,
మా వాళ్ళు ఆటోమేటిక్గా సహకరిస్తారు. మమ్మల్ని నాయకులు అడిగితే ఉపయోగం మీరు కులాన్ని చేయాల్సి మేలు చేయకపోతే ఎట్లని 2014లో అడిగాను. అప్పుడు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడుపుతున్నా. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ నేనే ఉద్యమాన్ని నడిపి అతిపెద్ద ఉద్యమాన్ని, అందుకనే పిలిపించాడు ఆయన నాకు సహకరించండి అంటే, మీరు ఇవి చెయ్యండి ఖచ్చితంగా మా కులం సహకరిస్తుందని చెప్పని మేము అలా ఢిల్లీ పోయాం. సోనియా గాంధీ గారిని అడిగాం, అమ్మ మేనిఫెస్టోలో పెట్టి ఎందుకు చేయట్లేదు మాది. అట్లా ప్రతి పార్టీని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి కూడా పోయాం, లోటస్ పార్క్కి. కుమారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారు ఆ రోజున, వాళ్ళ మదరు వచ్చి మా దగ్గర కాగితాలు తీసుకున్నారు. దానికోసమే తప్ప మళ్ళీ ఏ రోజు వాళ్ళ గడపలు మేము తొక్కింది లేదు. ఎప్పుడన్నా మా హక్కుల కోసం పోయి మాట్లాడటమే తప్ప మేము వాళ్ళ దగ్గర విడిగా ఏ రోజు వాళ్ళతో పిచ్చే పార్టీ కూడా ఏ రోజు వాళ్ళతో కూర్చోవడం కానీ చేయడం కానీ ఎందుకు చేయము. మేము వీఆర్ స్ట్రిక్ ఆన్ ఫర్ పేద కులాల రాజ్యాధికారం కోసమే కమిట్ అయ్యి ఉన్నాం. సో అవ్వ కావాలా బొవ్వ కావాలంటే కుదరదు, కొంత సమాజాన్ని కొంత వదులుకోవాలా. కాబట్టి మేము ఎక్కువ వీళ్ళతో ప్రయాణం చేసాం.